హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా L1, L2, L3 లబ్ధిదారులకు సంబంధించి మొత్తానికి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా L1, L2, L3 లబ్ధిదారులకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మనకు L1, L2, L3 లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల ఈ L1, L2, L3 లబ్ధిదారులకు మనకు ఈ యొక్క ఇళ్లను అయితే కేటాయించలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇప్పటికీ కూడా రీవెరిఫికేషన్ చేస్తుంది. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా L1, L2, L3 లబ్ధిదారులు చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారని, మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించి తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ యొక్క L1, L2, L3లో భాగంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు అర్హత లేకుండా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారో అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఈ యొక్క పథకం ద్వారా ఎవరిని తొలగిస్తున్నారు, మరి మొత్తానికి L1, L2, L3 కింద ముఖ్యంగా మనకు L1లో ఉన్నవారికి, L2లో ఉన్నవారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ ఉంది. మరి L2లో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని చెప్పినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ L2లో ఉన్నవారికి ముఖ్యంగా ముందుగా GHMC పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు చాలామందికి ఇక్కడ ఇళ్లను కోల్పోయే అవకాశం అయితే ఉంది. అంటే మీరు L2 లిస్ట్లో ఉన్నా కూడా మిమ్మల్ని చాలామందిని తొలగిస్తూ ఉన్నారు. మరి ఏ కారణాల చేత తొలగిస్తూ ఉన్నారు, ఎందుకు తొలగిస్తున్నారు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి కానీ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కానీ తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. ఈ విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి వీడియోని. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. మీరు ఎప్పుడైతే ఈ వీడియో లింక్ షేర్ చేస్తారో మీ బంధువులకు, స్నేహితులకు, అప్పుడే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. దయచేసి తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా L1, L2, L3 కింద ఇళ్లను కేటాయిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి ఈ విధంగా మనకు 3 లిస్టులను అయితే మనకు కేటగిరీలుగా విభజించడం జరిగింది. L1లో ఉన్న వారికైతే సొంత స్థలం ఉంటే వారికి ఇల్లు కట్టుకోవడానికి విడతల వారీగా 5 లక్షల రూపాయలను ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి L2లో ఉన్న వారికైతే ఎవరైతే మనకు L2 లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. అంటే సొంత స్థలము, ఇల్లు అనేది లేకపోతే వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. మరి ఈ విధంగా మనకు L1, L2 లబ్ధిదారులను 2 కేటగిరీలుగా విభజించింది. L3లో ఉన్నవారైతే ఆల్రెడీ ఇల్లు వచ్చినా కూడా మళ్ళీ కూడా ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్న వారిని L3 కిందకి తీసుకురావడం జరిగింది. మరి L1, L2 లబ్ధిదారులకు ఇది చాలా మంచి అవకాశమనే మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు L1, L2 లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ అని నేను చెప్తాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది L1, L2 కింద. మరి ముఖ్యంగా చూసుకుంటే మనకు L2లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపకానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి ఎక్కువగా చూసుకుంటే మనకు GHMC పరిధిలోనే గత ప్రభుత్వం ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసింది. మరి GHMC పరిధిలో ఇల్లు రావాలని చెప్పి చాలామంది ఇప్పటికీ కూడా మనకు ఉన్నారనమాట ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేసింది. అంటే తాత్కాలిక లిస్ట్ అనమాట.
మరి ఇందిరమ్మ ఇండ్ల వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని మీకు L2లో ఉన్నామా లేదా, లిస్ట్ 2లో ఉన్నామా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి లిస్ట్ 2లో ఉంటే కనుక మీకు అందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే కేటాయిస్తారు. ఒకవేళ లిస్ట్ 2లో లేకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కేటాయించే అవకాశం లేదు. ఇక్కడ చాలామంది లిస్ట్ 2లో ఉన్నా కూడా వారికి ఇళ్లను కేటాయించే అవకాశం లేదు. ఎందుకు కేటాయించలేదు తెలంగాణ ప్రభుత్వం అని చూస్తే, ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరైతే పేదవారు ఉంటారో, మనకు ఎవరైతే చాలా పేదవారు ఉంటారో, అంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా చాలామంది అంటే కొన్ని రూల్స్ అయితే తీసుకురాబోతుంది. నేను గత వీడియోలో చెప్పాను. ఆ రూల్స్ ప్రకారం పేదవారిని గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి పేదవారిని గుర్తించి అందులో ఎవరు అత్యంత పేదవారు ఉన్నారో, ఎవరైతే అత్యంత పేదవారు ఉన్నారో ఆ పేదవారిని గుర్తించి వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పి మరొక తాజా ప్రకటన అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే మనకు ఈ యొక్క పథకాన్ని జనవరి 26వ తారీఖున ప్రారంభించినా కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేవలం మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే ఎక్కడా కేటాయించలేదు. ఎందుకు కేటాయించలేకపోయారంటే మనకు అప్పటికప్పుడు దరఖాస్తులు ఆన్లైన్ కాకపోవడం, అలాగే ఎక్కడ ఖాళీలు ఉన్నాయో కూడా ప్రభుత్వానికి తెలియకపోవడం. అంటే ఎక్కడెక్కడ GHMC పరిధిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మిగిలినటువంటి జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ప్రభుత్వానికి దగ్గర లెక్కలేదు. మరి కొన్ని చోట్ల ఏంటంటే లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి ఇళ్లను కాంట్రాక్టర్లు కొంత చోట్ల నిర్మాణాలు ప్రారంభించారు, కొన్ని చోట్ల ప్రభుత్వం మారిన వెంటనే కూడా నిర్మాణాలను ఆపివేశారు. ఇలా చాలా చోట్ల మనకు అరకొరగానే ఉండడంతో ప్రభుత్వం దగ్గర కూడా క్లారిటీ లేదు. మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల వివరాలన్నీ కూడా మనకు ఆన్లైన్ అయిపోయినాయి. మరి చాలామంది అర్హత లేనటువంటి వారు దరఖాస్తు చేసుకున్న వారిని మరి అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఈ తొలగించడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ లిస్ట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా మనకు చాలామందిని వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో ఎవరైతే మనకు అర్హత లేదని చెప్పి బయటపడతారో వారందరినీ కూడా ఈ పథకం నుంచి తొలగించి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధిని చేకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, లబ్ధిదారులంతా కూడా. మరి వారందరికీ కూడా ఇది మంచి అవకాశమని నేను చెప్తాను. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి రావాలంటే నిజమైనటువంటి పేదవారై ఉండాలి. మరి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు, అలాగే మనకు 4 చక్రాల వెహికల్స్ అంట ఇలాంటివి ఏమీ ఉండకుంటే అటువంటి వారిని పేదవారుగా గుర్తించి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసి, ఎందుకు ప్రభుత్వం ఇంత కఠినంగా నిర్ణయం తీసుకుంది అంటే గత ప్రభుత్వంలో చాలామంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకుని అందులో కాపురం ఉండటం లేదు, వేరే చోట కాపురం ఉంటున్నారు. అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, అట్లాగే వేరే చోట కూడా ఉండాలి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులో ఉండడానికి వాళ్ళకు ఇష్టం లేదనమాట. అటువంటి వారందరినీ కూడా ఇప్పటికే మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో నోటీసులు అయితే ఇస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కాపురం లేరో, పట్టాలు తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్టా తీసుకుని ఎవరైతే కాపురం లేరో అటువంటి వారందరూ కూడా వెంటనే కాపురానికి రావాలని, లేకపోతే మీ ఇళ్లను క్యాన్సిల్ చేసి మరొక ఇప్పుడు కొత్తగా L2 లబ్ధిదారులకు కేటాయిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. మరి ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, ఈ L2లో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకనే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుని మనకు చాలా మందిని తీసివేసి నిజమైనటువంటి అర్హులు ఎవరికి అవసరం ఇల్లు అని చెప్పి గుర్తించి, అంటే వేరే చోట ఇల్లు ఉంటుంది వాళ్ళకు ఏదో ఒక రూపంలో తీసుకుని ఉంటారు, తర్వాత మళ్ళీ కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. మరి అటువంటి వారందరికీ కూడా ఇళ్లను తొలగించే అవకాశం ఉందండి. మరి అటువంటి వారందరికీ కూడా అర్హుల లిస్టులో నుంచి పేర్లు తీసేస్తారు తప్పకుండా వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా. కాబట్టి ఎవరైతే మనకు L2 లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేసి మీరు లబ్ధి పొందాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. మరి త్వరలోనే దీనిపైన ఫైనల్ నిర్ణయం తీసుకుంటామని, దాని ప్రకారం ప్రతి లబ్ధిదారుడికి కూడా అంటే ఈ నెల 30 లోపు పూర్తి స్థాయిలో అర్హులను ఎంపిక చేసి అర్హుల లిస్టులో నుంచి వారిని తొలగించి వారికి నిజమైనటువంటి అర్హులను మాత్రమే ఎంపిక చేసి తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి అప్పటి వరకు కూడా మనందరం కూడా వెయిట్ చేయాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని మీరు తెలియజేసుకోండి. ఈ వీడియో ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మరి మే నెల 8 లేదా 7 తారీఖుల నుంచి 7 లేదా 8 తారీఖుల నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్తూ ఉన్నారు.
మరి అప్పట్లోపు ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు ముందుకెళ్తే మీకు తప్పకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.